గుడ్ ఆఫ్టర్నూన్. మాయాబజార్ మూవీ బ్యాంక్స్లో అర్థమెటిక్ సెకండ్ క్లాస్ ఈరోజు డీల్ చేస్తాను. నేను ఫస్ట్ క్లాస్ నెంబర్ స్టార్ట్ చేశాను. అందులో నెంబర్స్ అసలు న్యూమరల్స్ ఏంటి, సింబల్స్ ఏంటి, అలా ప్లేస్ వాల్యూ చార్ట్, అలా ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెట్స్ కూడా చూసాం, టైప్స్ ఆఫ్ సెట్స్. అదే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇలా నేను చాలా చూసాం. అలా ప్రైమ్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రైమ్ నెంబర్ కాదా, అదే గివెన్ నెంబర్ ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా ఎలా చెక్ చేయాలి అనేది అది కూడా చూసాం మనం. అలా ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూసాం. ఓకే, ఈరోజు సెకండ్ క్లాస్లో మనం టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ చూద్దామండి. టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీస్ అంటే డివిజిబిలిటీ లాస్ అని ఉన్నాయి కదా, డివిజిబిలిటీ రూల్స్, డివిజిబిలిటీ లాస్, టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ. ఈరోజు సెకండ్ క్లాస్ అండి అర్థమెటిక్ లో టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ. ఇది సింపుల్ అయినప్పటికీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి యూజ్ అవ్వాలి కాబట్టి మ్యాథ్స్ వాళ్ళకి ఈజీ ఉన్నా నాన్ మ్యాథ్స్ వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నాం ఈ క్లాసులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతిదీ ఎంత సింపుల్ అయినా మనం డిస్కస్ చేస్తాము. సో ఈరోజు చెప్పబోయే క్లాస్ ఏంటంటే టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ. టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ. Tests of divisibility. ఈ టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ క్లాస్ ఎవరు మనం డీల్ చేద్దాం. ఇందులో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే ఏంటంటే మనం డివిజన్ చేయకుండా ఏదైనా ఇచ్చిన నెంబర్ ఎంత లార్జెస్ట్ నెంబర్ అవనియండి, ఆ ఇచ్చిన నెంబర్ ని మనం డివిజన్ చేయకుండా, లెంగ్తీ ప్రాసెస్ చేయకుండా అది డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చూసిన వెంటనే మనం చెప్పగలిగేటట్టు చేసేవే డివిజిబిలిటీ రూల్స్ అండి. డివిజిబిలిటీ రూల్స్ ద్వారా మనం డివిజిబిలిటీ రూల్స్ కొన్ని నేర్చుకుంటే మనం ఆ విధంగా మనం చెప్పొచ్చండి అది డివిజిబిలిటీ అవుతుందా అవదా ఇచ్చిన నెంబర్తో. అది మనం చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయండి. ఇవి కొన్ని డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఫస్ట్ వన్ డివిజిబిలిటీ బై 2. ఫస్ట్ 3 చేస్తానండి, 3 అయిన తర్వాత మనం కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ డివిజిబిలిటీ బై 2. ఫస్ట్ దండి డివిజిబిలిటీ బై 2. Divisibility by 2. Divisibility by 2 అండి. డివిజిబిలిటీ బై 2 రాస్తాను, నీట్ గా రాస్తాను. మీరు ప్రతిదీ నీట్ గా రాస్తాను, క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ లో మన దృష్టిలో పెట్టుకొని చెప్తాను కాబట్టి మనం అన్ని కూలాంశంగా చెప్పాలని అనుకుంటాను. అందుకే మ్యాథ్స్ వారికి బోర్గా ఫీల్ అవ్వకండి, ఒకసారి వింటే అందరికీ కూడా మంచిదే కాదు. అందుకే డివిజిబిలిటీ బై 2 ఏంటంటే రూల్, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏదైనా ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 2 అవుతుందా, డివిజిబుల్ తో 2తో అవుతుందా అవుదా డివిజిబుల్ అనేది ఏ విధంగా చెప్తాం చూడండి. ఆ రూల్ ఏంటంటే చూడండి, నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. Divisible by 2. A number is divisible by 2. ఏదైనా ఒక నెంబరు 2 చేత భాగించబడాలంటే if it's
unit digit is any అంటే 0, 2, 4, 6, 8 ఏం చెప్పాలండి? divisibility by 2. A number is divisible by 2 if its unit digit is any 0, 2, 4, 6, 8. అదేంటంటే దీని అర్థం ఏంటంటే ఎంత పెద్ద నెంబర్ అనేది లార్జెస్ట్ నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ లో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఈ 5 నెంబర్స్ లో ఏ నెంబర్ ఉన్నా ఏ సింబల్ ఉన్నా ఈ 5 సింబల్స్ అదే ఈ 5 వీటిలో ఏదున్నా యూనిట్స్ ప్లేస్ లో ఆ నెంబరు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అవుతుంది. ఇవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 అలా ఉన్నాయనుకోండి యూనిట్స్ ప్లేస్ లో అది నాట్ డివిజిబుల్ బై 2 అవుతుంది. అదేనండి, అందుకే ఇవి ఉంటే మనం ఇక్కడ ఏం చెప్తాం అంటే ఈ యూనిట్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఉంటే మనం చూసినాక కదా అది డివిజిబుల్ బై 2 అవుతుందా అవదా మనం చెప్పొచ్చండి. ఎగ్జాంపుల్స్ ఒక 2-3 వేస్తాం, మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. Example, first one, check divisible by following check divisible by 2. Check divisible by 2. First one, what is done? The largest number let తీసుకోండి. For example, 5, 7, 9, 6, 3, 2, 1, 4 ఇంత నెంబర్ ఇచ్చానండి. ఇది డివిజిబుల్ బై 2 అవుతుందా అవదా మనం చేయనక్కర్లేదు, ప్రాసెస్ అంతా చేయవలసిన లేదు, డివిజిబుల్ చేయవలసిన లేదు. చేయకన్నా మన యూనిట్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉందో చూడండి. యూనిట్స్ ప్లేస్ లో చూడండి, యూనిట్ ప్లేస్ ఎంతనే కదా, యూనిట్స్ ప్లేస్ లో ఎంత ఉందండి? 4 ఉంది. సో యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 4 in units place లో 4 ఉంది కాబట్టి ఈ మొత్తం ఈ నెంబర్ అంతా ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అవుతుంది. 4 in units place, సో 5, 7 అదే ఎంతండి నెంబరు? 5 crores 79,63,214 అండి. 5 crores 79,63,214 is exactly divisible by 2 అని చెప్పొచ్చండి. is divisible by 2 అండి. divisible by 2 అంటే మనం లెంథీ ప్రాసెస్ చేయకుండా ఇలా చూసినట్టే మనం చెప్పొచ్చు అది డివిజిబిలిటీ రూల్స్ యొక్క యూజ్ అండి. అదేనండి, మరొకసారి చూడండి. divisibility by 2, number is divisible by 2 if its unit digits is any 0, 2, 4, 6, 8. ఈ 5 నెంబర్స్ లో కానీ యూనిట్స్ ప్లేస్ లో ఉన్నట్టయితే అది ఆ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అవుతుంది? యూనిట్స్ ప్లేస్ లో ఈ 5 నెంబర్స్ లో ఏదో ఉంటే ఆ నెంబరు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అవుతుంది అంతే. ఇవి కాకుండా ఇంకే రిమైనింగ్ ఇంకే నెంబర్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9 అవి ఉంటే నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో ఫాలోయింగ్ డివిజిబుల్ బై 2 ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ లో యూనిట్స్ ప్లేస్ ఎంత ఉందంటే 4 ఉంది. 4 in యూనిట్స్ ప్లేస్, సో 5 ఈ నెంబర్ అనేది దిస్ నెంబర్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి అప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 9, 3, 7, 6, 5,
5, 2, 3. యూనిట్స్ ప్లేస్ లో ఎంత ఉందండి? 3 ఉంది. 3 యూనిట్స్ యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ అండి. 3 యూనిట్స్ ప్లేస్. సో 3 యూనిట్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి మొత్తం నెంబర్ అంతా ఏమవుతుంది? నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అవ్వాలంటే ఏమవ్వాలండి? యూనిట్స్ ప్లేస్ 0 ఆర్ 2, 4, 6, 8 ఈ 5 నెంబర్ ఏ నెంబర్ ఉన్నప్పుడు ఏ నెంబర్ ఉన్నా డివిజిబుల్ బై 2 అవుతుందండి. సో 3 ఉంది కాబట్టి 3 యూనిట్స్ ప్లేస్ ఉంది కాబట్టి ఇది నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే నాట్ డివిజిబుల్ బై 2 అండి. దిస్ నెంబర్ అంటే 93,76,523 అనేది 93,76,523 is not divisible by 2. Is not divisible by 2. Is not divisible by 2. ఓకే, నేను ఎంతకన్నా అవసరం లేదు. డివిజిబిలిటీ బై 2 అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే, నో డౌట్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్కి వెళ్దాం అండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఓకే, క్లియర్ కదండి. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3 చూద్దాం అండి. Divisibility by 3. ఓకే అండి, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 2 అండి. 3 అండి. డివిజిబిలిటీ బై 3. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. ఏదైనా నెంబర్ డివిజిబుల్ బై 3 అవ్వాలంటే ఏంటంటే డివిజిబిలిటీ బై 3 చూస్తామండి. ఓన్లీ వెన్ a number is divisible by 3 అవ్వాలంటే only when the sum of its digit is divisible by 3 అండి. is divisible by 3 అండి. ఏం చెప్తానండి? డివిజిబుల్ బై 2 చెప్పాను, డివిజిబుల్ బై 3 అండి. డివిజిబిలిటీ బై 3 నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఒక నెంబర్ ఏదైనా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుందండి. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫాలోయింగ్ check divisible by 3. Following numbers check divisible by 3. Check divisible by 3. కింద కొన్ని నెంబర్స్ ఇస్తాను. అది 3 చేత అవుతుందా అవదా, డివిజిబుల్ అవుతుందా అవదా అంటే డివిజన్ చేయకుండా చెప్పడం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 2, 3, 1, 0, 1. ఇది 3 చేత డివిజిబుల్ అవుతుందా అవదా, డివిజిబుల్ బై 3 ఆర్ నాట్. నేనేం చెప్పానండి? డివిజిబిలిటీ చూడండి. నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇవన్నీ ఏం చేయమన్నాం? కూడమన్నాం. సమ్ అంటే ఈ నెంబర్స్ అన్ని ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే దాని మొత్తం ఎంత కనుక్కున్నా మొత్తం డివిజిబుల్ బై 3 అవుతుందో అవో చూద్దాం చూడండి. 5 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1 మొత్తం టోటల్ చేయండి. 5, 2, 7, 3, 10, 12 అండి. 12 అనేది
12 divisible by 3 అవుతుంది కదండి. 12 is divisible by 3 అవుతుంది కదా. 12 is divisible by 3. Therefore, so ఆ ఇచ్చే నెంబర్ ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందండి. సో సో 5,23,101 is divisible by 3. Is divisible by 3. Is divisible by 3 and is divisible by 3. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మన ఈ నెంబర్ చూసామండి, మొత్తం అన్ని యాడ్ చేసాం, 12 వచ్చింది. ఇది డివిజిబుల్ బై 3 అయితే మొత్తం నెంబర్ అంతా కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. ఒకవేళ కాకపోతే ఈ మొత్తం సమ్ అనేది, ఈ టోటల్ గా వచ్చిన సమ్ అనేది నాట్ డివిజిబుల్ బై 3 అయితే నెంబర్ కూడా నాట్ డివిజిబుల్ బై 3 అండి, అంతే. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది, చూద్దామండి. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. 5 2 7 3 1 2 4 2. ఇది చూద్దాం, చూడండి. చెక్ డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3. 3 చేత అవుతుందా అవుతా డివిజిబుల్ చూద్దాం. యాడ్ చేయండి సొల్యూషన్. 5 ప్లస్ 2 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 2. 5 ప్లస్ 2 7, 7 7 14, 14 3 17, 1 18, 20 24, 26 అండి. 26 is not divisible by 3 అండి. Is not divisible by 3. It is not divisible by 3. So this number is not divisible by 3 అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మొత్తం టోటల్ చేయగా వచ్చిన నెంబర్ ఎప్పుడైతే నాట్ డివిజిబుల్ బై 3 దిస్ నెంబర్ కూడా నాట్ డివిజిబుల్ బై 3. సో 5,27,31,242 is not divisible by 3. Is not divisible by 3 and is not divisible by 3. Okay అండి, divisibility by 3. ఓకే, క్లియర్ అండి. ఒకసారి చూడండి, నెంబర్ is divisible by 3 only when the sum of its digit is divisible by 3 అండి. ఆ మొత్తం డిజిట్స్ లో అన్ని నెంబర్స్ మనం యాడ్ చేయగా వచ్చిన ఆ సమ్ డివిజిబుల్ బై 3 అయితే డివిజిబుల్ అవుతుంది, నాట్ డివిజిబుల్ అయితే నాట్ డివిజిబుల్ అండి. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ చూద్దామండి. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ చూస్తే 4 చూద్దామండి. 4 డివిజిబిలిటీ బై 4 అండి. డివిజిబిలిటీ బై 4. ఏ నెంబర్ is divisible by 4 only when the number formed last 2 digits అండి. The number formed
last two digits. Last two digits and last two digits is divisible by 4. Last two digits is divisible by 4 and is divisible by 4. ఏం చెప్తానండి divisibility by 4. A number is divisible by 4 only when the number formed last two digits is divisible by 4. ఓకే, మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 2 3 1. ఈ నెంబర్ ఇచ్చాము, చెక్ divisible by 4. Check divisible by 4. చెక్ చేద్దాం. లాస్ట్ టూ డిజిట్స్ తీసుకోండి. లాస్ట్ టూ డిజిట్స్ ఇవాళ 40. లాస్ట్ టూ డిజిట్స్ 40 కదండి. 40 డివిజిబుల్ అవుతుందా చూడండి. 40 is divisible by 4 అండి. is divisible by 4. So this number is divisible by 4. అంటే 55,23,140 is divisible by 4. is divisible by 4 అండి. ఓకేనండి. divisibility by 4 చూడండి. number is divisible by 4 only when the number from last two digits is divisible by 4 అండి. ఎగ్జాంపుల్ కి 5,23,140 చెక్ divisible by 4. Last two digits తో ఫామ్ అయిన నెంబర్ ఎంత అండి? 40. 40 is divisible by 4. So this number is divisible by 4. ఒకవేళ లాస్ట్ టూ digits తో ఫామ్ అయిన నెంబర్ నాట్ divisible by 4 వచ్చింది అనుకోండి, this number is not divisible by 4. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. చెక్ divisible by 4. చెక్ divisible by 4. చెక్ divisible by 4. చెక్ divisible by 4. చెక్ చేయండి. లాస్ట్ టూ డిజిట్స్ తీసుకోండి. లాస్ట్ టూ డిజిట్స్ తో ఫామ్ అయిన నెంబర్ 35 అండి. 35 is not divisible by 4 అండి. is not divisible by 4. So this number is not divisible by 4 అండి. So 6 lakhs 24,535 is not divisible by 4 and is not divisible by 4. Is not divisible by 4. Okay అండి, divisibility by 4. ఓకే, క్లియర్ కదండి. నెక్స్ట్ divisibility కి వెళ్దాం అండి. నెక్స్ట్ divisibility అండి. divisibility by 5 చూద్దామండి. ఇప్పుడు మనకి divisibility by 2 చూసాం, divisibility by 3, divisibility by 4 చూసాం. నెక్స్ట్ divisibility by 5 చూద్దామండి. divisibility by 5. divisibility by 5. A number is divisible by 5. A number is divisible by 5 if its unit
if its units place 0 or 5, 0 or 5 and 0 or 5. If its units place 0 or 5, 0 or 5 అండి. అంటే డివిజిబిలిటీ బై 5 ఏదైనా ఇచ్చిన నెంబరు ఎంత లార్జెస్ట్ నెంబర్ అవ్వండి అది 5 చేత డివిజిబుల్ అవుతుంది అవుదా. మనం డివిజన్ చేయకుండా చెప్పాలంటే యూనిట్ స్పేస్ లో 0 గానీ 5 గానీ ఉంటే the number is divisible by 5 అని చెప్తాం. ఒకవేళ 0 గానీ 5 కాకుండా ఇంకా రిమైనింగ్ ఏవైనా నెంబర్స్ ఉన్నట్టయితే నాట్ డివిజిబుల్ బై 5 అని చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 2 3 0 4 5. Check divisible by 5. Check divisible by 5. Check divisible by 5. యూనిట్ స్పేస్ ఎంత ఉందండి 5. సో యూనిట్ స్పేస్ లో 5 ఉంది కాబట్టి యూనిట్ స్పేస్ లో చూసినా 5 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ divisible by 5 అండి. అర్థమైంది. 5 lakhs 23,045 is divisible by 5 అండి. is divisible by 5. is divisible by 5 because ఎందుకండి యూనిట్ స్పేస్ లో 5 ఉంది కాబట్టి. ఒకవేళ యూనిట్ స్పేస్ లో 0 ఉన్నా divisible by 5 అండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓకే క్లియర్ కదండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 4 2 3 5 0. సో చెక్ divisible by 5. చెక్ divisible by 5. చెక్ divisible by 5 అండి. చెక్ divisible by 5. నెంబర్ చూసినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనిట్ స్పేస్ లో 0 ఉంది. 6,42,350 is divisible by 5. is divisible by 5. ఎందుకంటే యూనిట్ స్పేస్ లో బికాస్ 0 in its unit place. 0 in its unit place. ఒకటి కామన్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 5 3 2 1 4 9. ఇది చెక్ divisible by 5. మనం చూసిన ఏం చెప్పచ్చు, యూనిట్ స్పేస్ లో 9 ఉంది. సో యూనిట్ స్పేస్ లో 9 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ నాట్ divisible by 5 అండి. ఎందుకంటే 7 lakhs 7 crores 53 lakhs 21,000 sorry 75 lakhs 33,149 is not divisible by 5 అని చెప్పొచ్చండి. is not divisible by 5. is not divisible by 5. ఎందుకండి బికాస్ 9 in its units place. because 9 in its units place. ఓకే divisibility by 5 ఓకే కదండి. ఓకే మనం ఇప్పుడు 4 రూల్స్ చెప్పామండి. divisibility by 2, divisibility by 3, divisibility by 4, divisibility by 5. ఓకే క్లియర్. ఓకే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే divisibility by 6 అండి. divisibility by 6. divisibility by 6 అండి. A number is divisible by 6 when ఎప్పుడంటే అవుద్ది మీరు చెప్పొచ్చండి. A number is divisible by 6 when a number is
divisible by both 2 and 3. ఎందుకంటే 6 ఎలా ఇచ్చిన 2 into 3 అని రాయొచ్చు కదా. 2 3 చేత డివిజిబుల్ అయితే 6 చేత కూడా డివిజిబుల్ అవుతుందండి. సో a number is divisible by 6. A number is divisible by 6. A number is divisible by 6 అండి. A number is divisible by 6 when ఎప్పుడండి a number divisible both 2 and 3. When a number if both divisible by both 2 and 3 and రాసుకుని సరిపోతుంది. both if divisible both 2 and 3 2 చేత 3 చేత డివిజిబుల్ అయితే అది 6 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనండి. A number is divisible by 6 when if రాసుకుంటే when divisible by both 2 and 3. 2 and 3 చేత డివిజిబుల్ అయితే 6 చేత కూడా డివిజిబుల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. చిన్న నెంబర్ తీసుకోనండి. 3252 తీసుకున్నాం. చెక్ డివిజిబుల్ బై 3 చెక్ డివిజిబుల్ బై 6. చెక్ డివిజిబుల్ బై 6 డివిజిబుల్ బై 6 అండి. 6 చేత డివిజిబుల్ అవుతుందా అవునా మనం చూడాలంటే ముందు ఏం చేయాలండి? 2 చేత చూడాలి. 2 చూడాలంటే ఏంటంటే యూనిట్ స్పేస్ లో 2 యూనిట్ స్పేస్ లో 0 2 4 6 8 either ఏ నంబర్ ఉన్నా 0 2 4 6 8 లో ఏ నంబర్ ఉన్నప్పటికీ ఏ నంబర్ ఉన్నా యూనిట్ స్పేస్ లో అది is divisible by 2. so this number is divisible by 2. so 3 2 5 2 is divisible by 2 only. is divisible by 2 because unit space 2 in units place because 2 in units place because 2 units place అండి units place. ఓకే 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఏం కావాలండి? 3 చేత కూడా అవ్వాలి. రెండింటి చేత అవ్వాలండి. ఎందుకంటే both 2 and 3 అని రాసామండి. 2 3 both 2 and 3 divisible then 6 is divisible అవుతుంది. ఒకవేళ 2 చేత ఫెయిల్ అయినా 3 చేత ఫెయిల్ అయినా ఏ ఒక్క చేత ఫెయిల్ అయినా 6 చేత డివిజిబుల్ కాదండి. ఒకవేళ రెండు ఫెయిల్ అయినా 6 చేత డివిజిబుల్ కాదండి. అంటే ఒకే ఒకటి. అందుకే both 2 and 3 2 చేత 3 చేత డివిజిబుల్ అయితేనే 6 చేత డివిజిబుల్ అవుతుందండి. 3 చేత కూడా చూద్దాం మనం. 3 చేత ఏంటండి? the sum of units place the sum of units digits సమ్ చేయండి. the sum of units అంటే digits అంటే 3 plus 2 plus 5 plus 2 is equal to 12 అండి. సో 12 is divisible by 3 కదండి. is divisible by 3 కదా. is divisible by 3. so this number is divisible by 3. so 3252 is divisible by 3 అండి. is divisible by 3. so both 2 and 3 divisible అవుతుంది number. so therefore 3252 divisible by both 2 and 3. so 3252 divisible by 6. ఓకేనండి. ఓకే క్లియర్. 6 కి వేరే విధంగా ఏ అవసరం లేదు. 2 3 కి రెండు divisibility 2 అప్లై చేయాలి, divisibility by 3 అప్లై చేయాలి. divisibility by 2 divisibility by 3 రెండు కండిషన్లు అయి ఓకే అయితే 2 చేత అయి 3 చేత అయితే 6 చేత అవుతుందండి. లేదా రెండింటి చేత అవ్వకపోతే ఏ ఒక్క దాని చేత అవ్వకపోయినా అవ్వదు, రెండింటి చేత అవ్వకపోయినా అవ్వదు. ఓకేనండి. ఓకే క్లియర్.
divisibility by 6. Okay, clear కదండి. నెక్స్ట్ divisible by 8 చూద్దామండి. divisible by 8 divisible by 8 అండి. divisible by 8. divisible by 8 and divisible by 8. A number is divisible by 8. A number is divisible by 8 divisible by 8 when a number formed last 3 digits last 3 digits is divisible by 8 and is divisible by 8 is divisible by 8 and చూడండి divisibility by 8 అండి. divisibility by 8 చూసినట్లయితే a number is divisible by 8 when the number formed by last 3 digits is divisible by 8. అదేనండి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే divisibility by 4 చూసామండి. divisibility by 4 కి ఏం చేసామండి, లాస్ట్ ద నెంబర్ ఫార్మ్డ్ లాస్ట్ 2 డిజిట్స్ అన్నాం. 8 కి ఏంటండి లాస్ట్ 3 డిజిట్స్. ఇంకా ఏంటి చెప్పాలంటే ఇంకో రకం కూడా చెప్పొచ్చు అండి. ఎలా చెప్పొచ్చు అంటే a number is divisible by 8 ఎలా చెప్పొచ్చండి, both 2 and 4 2 and 4 2 4 కూడా రెండు ఇచ్చారు divisible అయితే ఇచ్చారు కూడా divisible అవుతుందండి. సో 8 కి డైరెక్ట్ ఉంది కాబట్టి ఇదే ఫార్ములా ఉంది. లాస్ట్ 3 డిజిట్స్ ఫార్మ్ నెంబర్ ఫార్మ్ divisible by 8 అయితే దిస్ నెంబర్ ఇస్ divisible by 8 అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఓకే కదండి. ఎగ్జాంపుల్ వేస్తున్నాం చూడండి. Check divisible by 8. Check divisible by 8. Divisible by 8. లాస్ట్ 3 డిజిట్స్ చూడండి. లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ ఎంత ఫామ్ అయింది, 0 1 6 అంటే 16. 16 ఈజ్ divisible by 8. క్లియర్ గా కనిపిస్తుంది కదండి. 16 ఈజ్ divisible by 8 అండి. So this number is divisible by 8. 5 crores 23,75,016. 5 crores 23,75,016 is divisible by 8. Is divisible by 8. ఇలా అండి. లాస్ట్ 3 డిజిట్స్ తో ఫార్మ్ అయిన నెంబర్ 8 చే divisible అయితే that number is divisible by 8. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ divisibility రూల్ కదా ఉంది. ఓకే కదండి. నెక్స్ట్ divisibility రూల్
divisibility by 9 అండి, divisibility by 9, divisibility by 9, divisibility by 9. divisibility 9 divisibility 3 ఈక్వల్ అండి. divisibility by 9 చూద్దామండి. A number is divisible by 9. A number is divisible by 9. Divisible by 9 when the sum of its digits, the sum of its digit is divisible by 9. The sum of its digits is divisible by 9. Is divisible by 9 అంటే divisibility by 9 divisibility by 3 సేమ్ రూల్స్ అండి, సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 3, 2, 1, 8, 6 divisible by 9, 6 divisible by 9, 6 divisible by 9. చూడండి, డిజిట్స్ లో ఉన్న మొత్తం అన్ని టోటల్ చేయాలి. 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 8 ప్లస్ 3, 3 ప్లస్ 2 5 ప్లస్ 1 6, 6 8 14 14, 3 ప్లస్ 2 5 6, 6 8 4 14 14 plus 3 17 అండి. 17 is not divisible by 9, is not divisible by 9. So this number is not divisible by 9. అంటే 32,183 is not divisible by 9 అండి, is not divisible by 9. ఓకేనండి. ఇంకా ఒకటి 5 నెంబర్ కూడా చూద్దాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 2, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్ 2 అండి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 1, 5, 6 divisible by 9, 6 divisible by 9, 6 divisible by 9. చూడండి, మొత్తం టోటల్ చేయండి. 3 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 7, 3 ప్లస్ 2 5 6 5 11 17 18 అండి. 18 is divisible by 9 అండి. 18 is divisible by 9 అండి. So this number is divisible by 9. So 32,157 అనేది is divisible by
9 అండి, డివిజిబుల్ బై 9, ఇది డివిజిబుల్ బై 9 అండి. ఓకే, క్లియర్? ఓకేనండి, డివిజిబిలిటీ బై 9. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే divisibility by 10 అండి. divisibility by 10, divisibility by 10. A number is divisible by 10 if its units place is 0. అంతేనా, సింపుల్. A number is divisible by 10 if its units place is 0. units place లో 0 ఉన్నట్టయితే the number is divisible by 10 అండి. Okay, a number is divisible by 10. A number is divisible by 10. A number is divisible by 10. A number is divisible by 10 when 0 is in its units place. 0 is in its units place. జీరో గాని యూనిట్స్ ప్లేస్ లో ఉన్నట్టయితే అది 10 చేత డివిజిబుల్ అవుతుందండి. అంతే, సింపుల్ అండి. అదే 5 అయితే యూనిట్స్ ప్లేస్ లో 0 ఆర్ 5 అండి. అదాన్ని రెండు కంపేర్ చేసుకోవచ్చండి, 5 కి 10 కి. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే ఓకే, యూనిట్స్ ప్లేస్ లో ఏముందండి, 0. సో దిస్ నెంబర్ is divisible by 10. divisible by 10. చెక్ divisible by 10 అని ఇస్తే divisible by 10 అని రాయొచ్చు. divisible by 10, divisible by 10 because 0 is in its units place. ఓకేనండి. ఒకవేళ 0 కాకుండా ఇంకేదైనా యూనిట్స్ ప్లేస్ లో ఉంటే నాట్ divisible by 10 అండి, నాట్ divisible by 10. 5 కి వెళ్ళండి, యూనిట్స్ ప్లేస్ లో 0 ఆర్ 5 అండి. 2 వెళ్ళండి, యూనిట్స్ ప్లేస్ లో 0, 2, 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 in a units place, then divisible by 2. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకేనండి, divisibility by 10. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే divisibility by 11 అండి. divisibility by 11, divisibility by 11. divisibility by 11 అండి, divisibility by 11. divisibility by 11 చెప్పే ముందు ఒక విషయం అండి, మనం వరుసగా చెప్తున్నాం divisibility రూల్స్ అన్ని 2, 3, 4, 5, 6, 8, 9, 10. మధ్యలో 7 ఉంది. 7 కొద్దిగా లాజిక్ గా ఉంటది, చెప్తాను, లాస్ట్ లో చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను 7th ఏ విధంగా చేయాలో. ఓకే, 11th చూద్దామండి. 11th divisibility రూల్స్ క్లోజ్ అవుతాయండి. ఓకే, ఈ క్లాస్ divisibility by 11 అయిన తర్వాత ఓకే ఈ క్లాస్ క్లోజ్ చేద్దామండి. divisibility by 7 చెప్తూ కొన్ని ఎగ్జామ్స్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, divisibility by 11. A number is divisible by 11. A number is divisible by 11. divisible by 11. A number is divisible by 11 if the difference the sum of its digits at odd places the difference ఏం చెప్పండి, if the difference the sum of its digits at odd places
the sum of its digits at even places. Even a number is divisible by 11. A number is divisible by 11 if the difference, the sum of its digits at odd places, the sum of its digits at even places. Is either 0 or a number divisible by 11. Is either 0 or a number divisible by 11. ఇది కొద్దిగా గుర్తించుకోవాలండి. ఏం లేదండి, సింపుల్ గా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ లో ఆడ్ ప్లేసెస్ ఉన్న నెంబర్స్, ఈవెన్ ప్లేస్ ఉన్న ఆడ్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అన్ని మొత్తం యాడ్ చేస్తామండి. ఈవెన్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అన్ని మొత్తం యాడ్ చేస్తాం. ఆ డిఫరెన్స్ 0 వస్తే డివిజిబుల్ బై 11, లేదంటే ఆ డిఫరెన్స్ ఎంత వచ్చిందో అంత అది డివిజిబుల్ బై 11 అయితే దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఓకే అండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చూడండి. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అంటే ఏం చెప్పాను? ద డిఫరెన్స్ ఇఫ్ ద డిఫరెన్స్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ఈవెన్ ప్లేసెస్ either 0 or a number divisible by 11. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఎగ్జామ్స్ మనం చూసినట్లయితే క్లియర్ గా ఇంకా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి ప్లేస్ చూడండి. ఇది ఒకటో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ ఇది. అంతేకాండి, ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ ఇది. అలాగే ఇవంటే ఆడ్ ప్లేసెస్ అనమాట. ఇవేంటండి? ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ ఆడ్ ప్లేసెస్. ఇవేంటండి? ఇవి ఈవెన్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అండి. ఈవెన్ ప్లేసెస్ ఏంటండి? ఈవెన్ ప్లేసెస్. చూడండి, ఆడ్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ యాడ్ చేయండి. 4 + 5 3 + 7 + 1. 3 + 7 + 1 ఎంతండి? 11. ఆడ్ ప్లేసెస్ లో ద సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. అలాగే ద సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. The sum of even places ఏంటండి? 2 + 5 + 4 అండి, 11. ద డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? డిఫరెన్స్ మనం చూసినట్లయితే 11 - 11 అంటే 0 వచ్చిందండి. 0 డివిజిబుల్ బై 11 కదండి. అంటే మనం ఏం చెప్పుకున్నాం డివిజిబిలిటీ రూల్లో? డిఫరెన్స్ 0 వచ్చినా డివిజిబుల్ బై 11 అవుతుంది, లేకపోతే 11 వచ్చా డివిజిబుల్ బై నెంబర్ వచ్చినా డివిజిబుల్ అవుతుంది. సో 0 వచ్చింది డివిజిబుల్ బై 11. దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై
11. ఓకే క్లియర్. ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా ఇద్దాం చూడండి. Nine, 2, 5, 1, 0, 9, 2, 5, 3, 2 ఇచ్చామనుకోండి. చూడండి, ఇక ఆడ్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అండి. మళ్ళీ ఒక నిమిషం ఎగ్జాంపుల్ ఇస్తాను. Nine, 2, 3, 9, 2, 5, 0, 1. One, 5, 6, 9, 15. ఓకే చూడండి, ఈ ఆడ్ ప్లేస్ లో నెంబర్స్ యాడ్ చేయండి. 9 ప్లస్ 1 అండి, ఎంతండి? 15. ఈవెన్ ప్లేస్ లో నెంబర్స్ యాడ్ చేయండి. 2 ప్లస్ 2 4 అండి. డిఫరెన్స్ చూడండి, 15 మైనస్ 4 11. 11 వచ్చిన డిఫరెన్స్ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుందో అవో చూసుకోండి. 11 is divisible by 11. 11 is divisible by 11. So this number is divisible by 11. ఓకే క్లియర్ అండి. 11 డివిజిబిలిటీ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నట్టు ఉంటుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను క్లియర్ గా చెప్పాను. ఆడ్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్, ఈవెన్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ డిఫరెన్స్ 0 ఆర్ 11 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ వస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అండి ఆ నెంబర్. ఒకవేళ అలా రాకపోతే డిఫరెన్స్ అది నాట్ డివిజిబుల్ బై 11 అండి. ఓకే క్లియర్ కదండి. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ మాక్సిమం ప్రూవ్ చేసేందుకు ఇంకా ఉన్నాయి, కొద్దిగా కాంపిటేటివ్ పరంగా ఉంటాయి కొన్ని. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 గురించి చెప్పాలి. 7 గురించి చెప్తూ నేను ఇంకా కొన్ని బిట్స్ మీకు ఇస్తాను. ఓకే, అన్ని అర్థమయ్యాయి అనుకుంటాను. బాగా డివిజిబిలిటీ రూల్స్ అని చెప్పాను. డివిజిబిలిటీ బై 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11. ఓకే, అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మాక్సిమం డివిజిబిలిటీ రూల్స్ గురించి అంతా ఇచ్చాను. ఇంకా ఒక డివిజిబిలిటీ బై 7 ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు బాగా అర్థమయ్యేటట్టు. అలాగే కొన్ని ఇంకేమైనా ఇంకా ఎలాంటివి ఇస్తాడు ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అవి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో నేను డీల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.